పవార్ రామారావు పటేల్ ముదోల్ తాలూకా ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారికి బోసి గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ చేసిన పెద్దలు మాజీ జడ్పీటీసీ సామలి రమేష్ అన్న గారికి, చిన్నారెడ్డి అన్న గారికి, మరియు నాగేంద్ర పటేల్ గారికి, రవీందర్ పటేల్ గారికి, మరియు కైలాస్ అన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో అందరూ కలిసి చేస్తేనే మరియు మంచి అభివృద్ధి చెందుతుంది అనడానికి ఒక నిదర్శనంగా గత 62 సంవత్సరాల నుంచి ఒకే గణేష్ ఒకే వినాయకుడు ఇలాంటి కమిటీలు వస్తాయిపోతాయి, కానీ ఈ బోసికి వచ్చిన పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు సార్ మేము గ్రామస్తుల దయ వల్ల గత 62 సంవత్సరాలు లేని విధంగా దాతల ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఇస్తున్నారు. మరి వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసింది సార్. మరియు బుల్డానా జిల్లా పురుషోత్తం మహారాజ్ గారు ఇక్కడ రావడం అంటే చాలా గొప్ప విషయము. గ్రామస్తుల సహాయ సహకారాలు మరి దాతల సహాయ సహకారాలతో మరియు పురుషోత్తం మహారాజ్కు తేవడం జరిగింది. అదేవిధంగా ప్రణీత తాయి గారు బీడ్ జిల్లా నుంచి మరి ఇక్కడ తేవడం జరిగింది. ఉదాహరణకు సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చిండ్రు, పెద్దపల్లి నుంచి వచ్చిండ్రు, వరంగల్ నుంచి రేపు డప్పుల కళాకారులు. మా మహిళలకు 50% రిజర్వేషన్ ఉన్నది, కానీ ఈ పండుగల భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో 12 మంది మహిళలు 12 మంది పురుషులతో మరి డప్పు కళాకారులకు గ్రామస్తులందరూ తేవాలని సంకల్పం పెట్టిండ్రు. కాబట్టి డప్పు కళాకారులు కూడా రేపు వస్తున్నారు. మరి నేను సార్ ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ దయచేసి మీరు చెప్పిండ్రు అన్నీ. ఈ గ్రామానికి 3 వరియలు ఉంటాయి. ఆ 3 వరియలు వచ్చినప్పుడు ఎస్సీవాడలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ తన్ని పట్టడం వల్ల గ్రామాల్లో ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో వాటర్ చూస్తున్నాయి. కాబట్టి దానికి పరిష్కారంగా మరి ఏదో రకంగా ఆలోచించి ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని ఒక పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడున్న ప్లేస్ సార్ మరి ఇది చాలా చిన్నగా ఉన్నది. అప్పుడు చెరువు నీళ్ళు ఇట్లా రాకుండా అట్లా పోతుండే, కాబట్టి ఇప్పుడు వాటర్ ఎక్కువ వస్తున్నాయి, బ్రిడ్జ్ చిన్నగా ఉన్నది. ఆ బ్రిడ్జ్ కూడా మరి మీరు మీ దయ వల్ల అవి పెద్దగా చేస్తే అంత ప్రాబ్లం రాదని సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇంకా మీరు చెప్పినట్టు 8 లక్షలు సిసి రోడ్ ఇచ్చినందుకు మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు హనుమాన్ మందిర్ దగ్గర కూడా మీరు 10 లక్షలు పెట్టిండ్రు. అది ఎందుకంటే వర్షాలు వచ్చినాయి, డ్రైనేజ్ పని అట్లనే ఉండిపోయింది. ఇంకా 20 లక్షలు ఉన్నాయి. ఇది అయిన తర్వాత కూడా పర్మిషన్ ఇప్పించి ఆ పని పూర్తి చేసే విధంగా కృషి చేస్తారని సందర్భంగా మనవి చేస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకున్నందుకు నేను తప్పు కూడా మాట్లాడితే పెద్దలు మన్నించాలి. సార్ ఒకటే నేను ఒక వినాదం చెప్తున్నా, ఎవరు చేసినా వచ్చిన వాళ్ళు బోసిలో మందిరం చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంటారు, కానీ ఎవరు చేసినని అనరు. మా సంకల్పం ఒకటే, బోసి వినాయకుడి మరి ఒకటే పేరు రావాలా, బోసి గ్రామం చాలా మంచిది అన్నది రావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ సహాయ సహకారాలు ఎలా ఉండాలని మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నాం. సార్ ఒక జీతగాడు మంచి జీతగాడని పెట్టుకుంటారు, అట్లా నన్ను ఒక జీతగాడుగా మంచి పని చేస్తాడని పెట్టుకున్నారని నేను నమ్ముకుంటుంటాను. ఎవరు పెద్ద మనిషి అన్నా నేను పెద్ద మనిషి ఇక్కడ గాను. ఒక జీతగాడ బాధ్యత ఎట్లా ఉంటుందో ఆ రకంగా నేను ఆ బాధ్యతలు సర్వం నిర్వహిస్తానని, దాంట్లో ఖచ్చితంగా బోసిని మార్పు చేర్చే విధంగా కొంత కష్టపడి చేస్తానని సందర్భం పనిచేస్తూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి సార్. ఎలక్షన్ వచ్చినప్పుడే మరి పార్టీలు ఉండాలా, దాని తర్వాత గ్రామాభివృద్ధిలో నాయకులు అందరూ ఒకటి ఉండాలని మీ అందరికీ కోరుతూ, మరి ఏమైనా తప్పులైతే కూడా క్షమించాలని మరొకసారి కోరుతూ ఈ గణేశుని హారతి కట్టిన పెద్దలందరికీ గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.